Hello everyone, welcome to LearnBuild Pro NEET Telugu. This is your educator Vidya. ఈ వీడియోలో మనం అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లోని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క వేవ్ నేచర్ గురించి నేర్చుకుందాం. సో మనకి 1870లో జేమ్స్ మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఫస్ట్ టైం మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఏంటి అంటే చార్జ్డ్ బాడీస్ ఏవైతే ఉంటాయో, అంటే పాజిటివ్ నెగిటివ్ అలా చార్జ్డ్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో ఉన్న ఇంటరాక్షన్స్ గురించి అండ్ వాటికి అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కుండే బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రికల్ బిహేవియర్, ఎలక్ట్రికల్ ఫీల్డ్కి ఎలాంటి బిహేవియర్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలాంటి బిహేవియర్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి మ్యాక్స్వెల్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట 1870s ఆ టైంలో. సో ఆయన ఏం చెప్పారంటే ఎలక్ట్రికల్గా ఏదైతే చార్జ్డ్ పార్టికల్ ఉంటుందో, ఏదైతే పార్టికల్ అనేది చార్జ్డ్ ఉంటుందో ఆ చార్జ్డ్ పార్టికల్ అనేది ఎప్పుడైతే యాక్సలరేషన్తో మూవ్ అవుతుందో అప్పుడు ఆ పార్టికల్ అనేది మనకి ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఆ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసి బయటకు ఎమిట్ చేస్తుందని చెప్పారనమాట. సో మ్యాక్స్వెల్ ఏం చేశారంటే చార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడైతే యాక్సలరేషన్తో మూవ్ అవుతాయో అప్పుడు అవి ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఆల్టర్నేటింగ్గా రిలీజ్ చేస్తాయి అండ్ బయటికి ప్రొడ్యూస్ చేసి బయటికి ట్రాన్స్మిట్ చేస్తాయని చెప్పి ఫస్ట్ టైం చెప్పారనమాట మ్యాక్స్వెల్. అయితే ఈ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు వస్తాయి కదా, చార్జ్డ్ పార్టికల్ నుంచి ఎలక్ట్రికల్ ఫీల్డ్ వస్తుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఈ రెండు కూడా ఎలా బయటకు వస్తాయి అని అంటే వేవ్లో, అంటే ఇది ఒక చార్జ్డ్ పార్టికల్ అయితే దీని నుంచి ఒక వేవ్ రూపంలో మనకి ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి బయటకు వస్తాయని చెప్పారు. అండ్ ఆ వేవ్ని వాళ్ళు ఏమన్నారంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని చెప్పారనమాట. ఎందుకంటే ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ రెండు కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి అండ్ అవి వేవ్ నేచర్లో బయటకు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని చెప్పారనమాట. సో ముందు ఎర్లియర్ డేస్లో అది ఏమనుకునేవారంటే లైట్లో ఓన్లీ పార్టికల్స్ మాత్రమే ఉంటాయి, లైట్ అనేది పార్టికల్స్తో తయారై ఉంటుంది అని అనుకునేవారు అనమాట ఇది వరకు. అయితే 19th century వచ్చేదాకా, అంటే 1870sలో మ్యాక్స్వెల్ చెప్పారు కదా, సో అలాగా 19th century ఆ తర్వాత వచ్చేటప్పటికే తెలిసిందనమాట లైట్కి పార్టికల్సే, అందులో పార్టికల్స్ ఉండడమే కాకుండా దానికి వేవ్ నేచర్ ఉంటుంది లైట్కి అని అప్పుడు తెలిసిందనమాట. అయితే మ్యాక్స్వెల్ ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ బయటకు రిలీజ్ అవుతాయి వేవ్ రూపంలో అని చెప్పడం కాకుండా ఇంకొకటి ఏం చెప్పారంటే లైట్ వేవ్స్ ఏవైతే లైట్ ఏదైతే ఉంటుందో ఈ లైట్ వేవ్స్ అనేవి ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది, వాటిలో ఆసిలేటింగ్ ఎలక్ట్రికల్ క్యారెక్టర్ అండ్ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పారనమాట. సో ఆసిలేటింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఆసిలేటింగ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉండాలా వీక్గా ఉండాలా, అలా ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది టైం బట్టి మారిపోతూ ఉంటాయి. అంటే ఒక సర్టెన్ టైంలో మనకి కొంత స్ట్రెంగ్త్ ఉందని అనుకుంటే తర్వాత ఇంకొంత టైం అయిన తర్వాత ఆ స్ట్రెంగ్త్ అనేది మారిపోతుంది. అలా పీరియాడికల్గా స్ట్రెంగ్త్ అనేది మారిపోతూ ఉంటే దాన్ని ఆసిలేటింగ్ అంటాం. అలాగే ఎలక్ట్రికల్ ఫీల్డ్ మారిపోతే ఆసిలేటింగ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అంటాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మారిపోతే ఆసిలేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సో లైట్ వేవ్స్ అనే వాటికి ఆసిలేటింగ్ ఎలక్ట్రికల్ క్యారెక్టర్ ఉంటుంది అండ్ ఆల్సో ఆసిలేటింగ్ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుందని మ్యాక్స్వెల్ చెప్పారనమాట. అప్పుడు సో మనకి జనరల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి ఉండే సింపుల్ ప్రాపర్టీస్ ఏంటంటే, మనకి ఏదైతే వేవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఒక పర్టికులర్ పార్టికల్ నుంచి ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది బయటకు వస్తుందో ఆర్ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఫీల్డ్ని అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రెండింటినీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఈ ప్రొడ్యూస్ అయ్యే ఆసిలేటింగ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఏదైతే ఉందో
ఆ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అండ్ ఆసిలేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది, ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట. పర్పెండిక్యులర్గా అంటే 90 degreesలో ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇలా ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, లేదంటే ఇలా ఉంటుంది. అంటే 90 degrees అయ్యేలా ఉంటాయి అన్నమాట దాని యొక్క డైరెక్షన్. సో అండ్ ఆల్సో ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదాంతో ఒకటి పర్పెండిక్యులర్గా ఉండడమే కాకుండా వేవ్ అనేది ఏ డైరెక్షన్లో ముందుకెళ్తుందో ఆ డైరెక్షన్కి 90 degreesతో ఉంటాయి. అంటే ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే ఈ వైలెట్ది ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనుకుంటే, ఈ గ్రీన్ కలర్ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే, ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదాంతో ఒకటి 90 degreesతో ఉన్నాయి. ఈ డైరెక్షన్లో ఉంది, ఒకటేమో పైకి ఉంది, ఇంకొకటి సైడ్కి ఉంది, కాబట్టి రెండు 90 degreesలో ఉన్నాయి. అలానే వేవ్ అనేది ఇలా ఫ్రంట్కి వెళ్తుంది కాబట్టి ఈ పైంది ఎలక్ట్రికల్ ఫీల్డ్ దీనికి 90 degreesలో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వేవ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉంది. అది చెప్తుంది అనమాట. సింపుల్ క్యారెక్టర్ ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే మనకి జనరల్గా సౌండ్ వేవ్స్కి కానీ లేదంటే వేవ్స్ నార్మల్ వాటర్లో ఉండే వేవ్స్కి కానీ ఏంటంటే ఒక మీడియం ఉండాలన్నమాట. అవి ముందుకు వెళ్ళాలి అంటే, ప్రాపగేట్ అవ్వాలంటే వాటికి ఖచ్చితంగా ఒక మీడియం అనేది ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ అయితే మనం వ్యాక్యూమ్లో మాట్లాడితే సౌండ్ అనేది వినపడదు. సౌండ్ వేవ్స్ అనేవి వ్యాక్యూమ్లో ట్రావెల్ చేయలేవు, దానికి ఖచ్చితంగా ఎయిర్ అనే మీడియం ఉండాలి. అలానే వాటర్లో ఉండే వేవ్స్కి, వాటర్లో ప్రొడ్యూస్ అయ్యే వేవ్స్కి వాటర్ అనే మీడియం ఉండాలి. వాటికి ఏంటి పర్టికులర్ మీడియం ఉండాలి. సో వాటిలాగా కాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి ఏంటంటే ఎలాంటి మీడియం అవసరం లేదు, అవి ట్రావెల్ చేయడానికి ఎలాంటి మీడియం అవసరం లేదు, అవి వ్యాక్యూమ్లో కూడా వెళ్ళిపోతాయి. అంటే ఏమీ లేనప్పుడు కూడా, వ్యాక్యూమ్ శూన్యంగా అలా ఉన్నప్పుడు కూడా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. సో అందుకే స్పేస్లో అవి కూడా ఇవి ట్రావెల్ చేస్తాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని అనుకున్నాం. సో ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్, వీటిల్లో చాలా రకాల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి ఉంటాయి. ఈ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇంకొక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి డిఫరెంట్ వేవ్ లెంత్ ఉంటుంది, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, అలా ఉంటాయి అన్నమాట. అంటే చాలా రకాల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. ఒకదానితో ఒకటి, ఒకదానికి ఉన్న ప్రాపర్టీస్ అంటే ఒకదానికి ఉన్న వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఇంకో దానికి మ్యాచ్ అవ్వదు. కాబట్టి ఇలా డిఫరెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని అంటాం అనమాట. అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఒక చోట పెట్టి దాన్ని మనం స్పెక్ట్రమ్ అని అంటాం అనమాట. అయితే ఈ స్పెక్ట్రమ్ అంటే ఒక సర్టెన్ రీజియన్ లాగా మొత్తం అన్ని వేవ్ లెంత్స్, అన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్న డిఫరెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నిటినీ కలిపి మనం ఇలా అంటాం అన్నమాట స్పెక్ట్రమ్ అని చెప్పి. అయితే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో డిఫరెంట్ రీజియన్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి డిఫరెంట్ పర్పస్ ఉంటుంది. ఒక్కొక్క దానికి డిఫరెంట్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయన్నమాట. అండ్ వాటి పేర్లు కూడా వేరువేరుగా పెట్టాం మనం, డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10⁶ హెర్ట్జ్ దగ్గర అంటే ఫ్రీక్వెన్సీస్ 10⁶ హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్నటువంటి రేడియో వేవ్స్ని మనం దేనికి యూస్ చేస్తాం? బ్రాడ్కాస్టింగ్కి యూస్ చేస్తాం. అంటే మనకి ఇలా మొత్తం హోల్ స్పెక్ట్రమ్ ఉంటే ఆ స్పెక్ట్రమ్లో ఉండే డిఫరెంట్ రీజియన్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ వాటి యొక్క వేవ్ లెంత్ని బట్టి వాటిని మనం చాలా రకాలుగా వాడుకుంటాం అన్నమాట. అందులో ఎగ్జాంపుల్స్ ఏంటంటే 10⁶ హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్నటువంటి రేడియో వేవ్స్ని మనం బ్రాడ్కాస్టింగ్కి యూస్ చేసుకుంటాం. బ్రాడ్కాస్టింగ్ అంటే టెలివిజన్స్లో, రేడియోస్లో అలా బ్రాడ్కాస్టింగ్ వాటిల్లో సిగ్నల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వడానికి దానికి యూస్ చేసుకుంటాం. అలానే మైక్రోవేవ్స్ 10⁻10 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్నటువంటి మైక్రోవేవ్స్ని రాడార్కి యూస్ చేస్తాం అన్నమాట. రాడార్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక ప్లేస్ నుంచి కొన్ని వేవ్స్ని పంపిస్తాం, ఇలా వేవ్స్ని పంపిస్తాం. సో ఇలా అన్ని డైరెక్షన్స్లో వేవ్స్ని పంపించినప్పుడు ఏంటంటే ఒకవేళ దానికి ఏదైనా ఒక డైరెక్షన్లో ఇక్కడైనా కావచ్చు ఎక్కడైనా కూడా ఏ డైరెక్షన్లో అయినా కూడా దానికి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటే, ఒక షిప్ కానీ వేరే ఆబ్జెక్ట్ కానీ వేరే ఏవైనా పెద్ద ఐస్బర్గ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే ఇవి
దానికి ఈ సిగ్నల్స్ ఈ వేవ్స్ అనేవి తగిలి మళ్ళీ అవి వెనక్కి ట్రావెల్ చేసుకుంటూ వెనక్కి వస్తాయి అన్నమాట. సో అవి మనం పంపించిన తర్వాత దేనికైనా హిట్ అయ్యి ఒకవేళ మనకు వెనకాలకు వస్తే అవి వచ్చిన ఫ్రీక్వెన్సీని బట్టి అది వచ్చిన స్పీడ్ని వాటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుని మనకి ఏదైనా ఆబ్జెక్ట్ మన ముందుంటే ఇది ఈ డైరెక్షన్లో ఉంది, లేదంటే ఇక్కడ ఈ పొజిషన్లో ఇంత దూరంలో ఉందని చెప్పి మనం కనుక్కోవచ్చు అనమాట. సో ఇది జనరల్గా ఏంటి, పెద్ద పెద్ద షిప్స్లో, సబ్మెరీన్స్లో వాటిలో యూస్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇక్కడ ఉంటారు, దానికి అన్ని డైరెక్షన్స్లో మనం ఈ వేవ్స్ని పంపించినప్పుడు ఒకవేళ వాటికి చుట్టూరా ఏదైనా ఆబ్జెక్ట్ కానీ, ఏదైనా షిప్స్ కానీ, లేదంటే ఏదైనా ఐస్బర్గ్స్ కానీ, ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉంటే వాటికి ఒకవేళ ఉంటే వాటికి ఈ వేవ్స్ తగిలి అవి వెనక్కి వస్తాయి అన్నమాట. దాన్ని బట్టి అవి ఎంత దూరంలో ఉన్నాయి, ఏ డైరెక్షన్లో ఉన్నాయని చెప్పి మనం కనుక్కోవచ్చు అనమాట. సో దాన్ని మనం రాడార్ అంటాము. అలాంటి రాడార్లో 10^10 హెర్ట్జ్ ఉన్నటువంటి మైక్రోవేవ్స్ని యూస్ చేస్తారనమాట. అంటే వేరే వాటిని కూడా యూస్ చేస్తారు, ఈ మైక్రోవేవ్స్ని కూడా దానికి యూస్ చేస్తారనమాట. తర్వాత 10^13 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉండేటువంటి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ని హీటింగ్ చేయడానికి, మామూలుగా మనం ఫుడ్ మెటీరియల్స్ కానీ, లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ వాటిని హీట్ చేయడానికి వాటికి యూస్ చేస్తామన్నమాట. తర్వాత 10^16 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే మొత్తం అల్ట్రావైలెట్ రీజియన్ అనేది ఒక రీజియన్ అయితే దానిలో 10^16 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి రేడియేషన్ అనేది మనకి సన్ రేడియేషన్ నుంచి వస్తుందన్నమాట. అలానే ఇన్ఫ్రారెడ్ అనేది పెద్ద రీజియన్ అయితే ఆ రీజియన్లో 10^13 హెర్ట్జ్ దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీని మనం ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్నటువంటి రేడియేషన్ని మనం హీటింగ్కి యూస్ చేస్తాం. అలానే మైక్రోవేవ్స్ అనేది పెద్ద రీజియన్ అనుకుంటే దానిలో 10^10 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి రేడియేషన్ని రేడార్కి యూస్ చేస్తాం. అలానే రేడియో ఫ్రీక్వెన్సీ కూడా అంతే. సో అదనమాట. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే డిఫరెంట్ రేడియేషన్స్ ఉంటాయి, వాటి యొక్క పర్పస్లు ఏంటి అలా అన్నమాట. అయితే మనం మొత్తం ఇంత పెద్ద స్పెక్ట్రమ్ ఉంటే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. అయితే దీనిలో ఒక చిన్న రీజన్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్మాల్ రీజన్కి 10^10 ఫ్రీక్వెన్సీ ఉంటుంది అండ్ దాని యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుందంటే 400 నుంచి 700 నానోమీటర్స్ వేవ్ లెంత్ అనేది ఉంటుందన్నమాట. సో 400 నుంచి 700 ఏదైతే నానోమీటర్స్ మధ్యలో ఉన్న రీజియన్ ఉందో, చిన్న రీజియన్ని 10^15 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్న రీజియన్ని మనం ఏమంటామంటే విజిబుల్ లైట్ రీజియన్ అని అంటాం అన్నమాట. సో ఈ విజిబుల్ లైట్ రీజియన్ ఏదైతే ఉందో అది మాత్రమే మన కంటితోటి చూడగలుగుతాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి జనరల్గా మన ఐస్ తోటి మనకు కనపడవు, మనం చూడలేము, మన కళ్ళతో మనం చూడలేము. ఓన్లీ విజిబుల్ లైట్ని మాత్రమే మనం చూడగలం. విజిబుల్ లైట్లోకి ఏమొస్తాయి, మామూలు మనం చూసే రంగులన్నీ వస్తాయి. ఇప్పుడు ఏదైతే మనం లైట్ని చూస్తున్నామో అదంతా కూడా విజిబుల్ లైట్. సో దానిలో ఏంటంటే రీజియన్స్ ఉంటాయన్నమాట. విబ్జీ ఓర్ అని అంటాం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఇలాగా ఈ 7 కలర్స్ తోటి ఒక చిన్న రీజియన్ అనేది ఉంటుంది, దాన్ని విజిబుల్ లైట్ అంటాం. ఆ రీజియన్లో ఉన్న లైట్ ఆర్ రేడియేషన్స్ని మాత్రమే మన కళ్ళతో మనం చూడగలం అనమాట. సో ఏవైతే రీజియన్ని మనం చూడలేమో మన కళ్ళతో, నాన్ విజిబుల్ రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో మనం చూడలేనివి, వాటికి మనం స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూస్ చేస్తాం అన్నమాట చూడడానికి. అయితే ఇదంతా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. దీనిలో ఏంటి, వాటి యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి, వాటి యొక్క వేవ్ లెన్స్ని బట్టి డిఫరెంట్ రీజియన్స్లో పెట్టారనమాట. మనకి దీనిలో చూసుకుంటే రైట్ నుంచి లెఫ్ట్ వెళ్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట రైట్ నుంచి లెఫ్ట్ వెళ్తున్నప్పుడు. అండ్ వేవ్ లెంత్ తగ్గిపోతుంది. మనకి ఎప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది వేవ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది, వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది.
కాబట్టి ఎప్పుడు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాటి అన్నిటికీ కూడా ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది. రైట్ సైడ్ ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అన్నిటికీ కూడా వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అండ్ ఎనర్జీస్ అనేవి తక్కువగా ఉంటాయన్నమాట. అలానే వైలెట్కి కూడా ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది. రెడ్ కలర్కేమో వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది అన్నమాట. మనం ఈ స్పెక్ట్రంలో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఫస్ట్ గామా రేస్ ఉంటాయి, తర్వాత ఎక్స్ రేస్, తర్వాత యూవీ రేస్, తర్వాత విజిబుల్ రీజియన్, తర్వాత ఇన్ఫ్రారెడ్ రీజియన్, తర్వాత మైక్రోవేవ్స్, తర్వాత రేడియో వేవ్స్. ఇలాగా డిఫరెంట్ వేవ్స్ని అన్నీ కలిపి మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో పెట్టామన్నమాట, వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ని బట్టి అండ్ వేవ్ లెంత్స్ని బట్టి. అయితే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని మనం ఇప్పుడు ఇందాకటి నుంచి నేను ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ ఇలా అంటున్నాను కదా. సో ఈ ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ ఇవన్నీ ఏంటంటే ప్రాపర్టీస్ అన్నమాట, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటే ఇప్పుడు మొత్తం స్పెక్ట్రమ్ ఉంది, దానిలో మనం ఈ పర్టికులర్ వాటి గురించే, ఈ పర్టికులర్ రేస్ గురించే, రేడియేషన్స్ గురించే మనం మాట్లాడుతున్నాం అని చెప్పడానికి దానికి ఒక మెజర్ ఉండాలి కదా. సో అలా యూనిట్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ అనమాట. ఫ్రీక్వెన్సీనేమో న్యూతో రిప్రజెంట్ చేస్తాం అండ్ లాంబ్డా వచ్చేసి వేవ్ లెంత్ అని అలా లాంబ్డాతో రిప్రజెంట్ చేస్తామన్నమాట. అయితే దీనిలో ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, మనం ఫ్రీక్వెన్సీ అనుకున్నాం, బట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రేడియేషన్ ఉంది. సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ యొక్క వేవ్స్ అనేవి ఒక పర్టిక్యులర్ పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ నుంచి ఒక సెకండ్లో, ఒక పర్టిక్యులర్ పాయింట్ నుంచి ఒక సెకండ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి ట్రావెల్ చేస్తున్నాయి అన్నదాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఇలా మనకి ఇలా ఏదైతే వేవ్ ఉంటుందో ఒక పర్టికులర్ పాయింట్ పెట్టుకుని ఈ పాయింట్ నుంచి ఒక్క సెకండ్లో ఎన్ని వేవ్స్, ఇదంతా ఒక వేవ్ అనుకుంటే అలా ఎన్ని వేవ్స్ అనేవి దాని నుంచి మూవ్ అవుతున్నాయి, పాస్ అవుతున్నాయి అన్నదాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం అన్నమాట. సో ఫ్రీక్వెన్సీ అనేది ఒక మెజర్, దాన్ని మనం దాని యొక్క ఎస్ఐ యూనిట్, అంటే దాన్ని ఎలాగ మనం మెజర్ చేస్తామంటే హెర్ట్జ్ తోటి మెజర్ చేస్తాం అనమాట. హెర్ట్జ్ పర్ సెకండ్ ఆర్ హెర్ట్జ్తో కానీ లేదంటే సెకండ్ ఇన్వర్స్తో కానీ రిప్రజెంట్ చేస్తాం అన్నమాట ఫ్రీక్వెన్సీని. అలాగా వేవ్ లెంత్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇదొక వేవ్ అనుకుంటే ఈ వేవ్లో ఈ పైన ఉన్న పాయింట్ని క్రెస్ట్స్ అని అంటాం అన్నమాట, క్రెస్ట్స్. అండ్ ఈ కింద లోవర్ పాయింట్లో ఉన్నదాన్ని ట్రఫ్స్ అని అంటాం. అయితే ఇలా ఒక వేవ్ ఉంటే ఈ క్రెస్ట్ ఈ రెండు క్రెస్ట్స్కి మధ్యలో ఉన్న ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో అది కానీ లేదంటే ఈ రెండు ట్రఫ్స్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని కానీ మనం ఏమంటామంటే వేవ్ లెంత్ అంటాం అన్నమాట. రెండు క్రెస్ట్స్కి మధ్యలో కానీ రెండు ట్రఫ్స్కి మధ్యలో కానీ ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏమంటామంటే వేవ్ లెంత్ అని పిలుస్తాం. అంటే ఎన్ని రిపిటీషన్స్ జరుగుతున్నాయి మనకి ఎంటైర్ అంటే ఎన్ని రిపిటీషన్స్ వస్తున్నాయి, డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము వేవ్ లెంత్ అని అంటాం అన్నమాట. సో మనకి వేవ్ లెంత్ అంటే రెండు క్రెస్ట్స్ కానీ రెండు ట్రఫ్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటాము. అయితే ఈ వేవ్ లెంత్ని మనం ఎలా మెజర్ చేస్తామంటే యూనిట్స్ లెంత్ తోటి మెజర్, అంటే అది లెంత్ కదా, రెండు క్రెస్ట్కి మధ్యలో ఉన్న లెంత్, రెండు ట్రఫ్స్కి మధ్యలో ఉన్న లెంత్. సో దాన్ని మనం లెన్స్లో చూస్తాము.
అండ్ దానికి ఏంటి మనకి మెజర్ ఎస్ఐ యూనిట్ ఏంటంటే మీటర్స్ అన్నమాట. ఒకవేళ కొన్ని మీటర్స్ కన్నా చిన్నగా ఉన్న ఏవైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఉన్నాయంటే వాటిని మనం ఇంకా లోవర్ యూనిట్స్లో అంటే సెంటీమీటర్స్లో, నానోమీటర్స్లో అలా కూడా మనం మెజర్ చేస్తామన్నమాట. అది అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మొత్తంలో ఉండేటువంటి రేడియేషన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒకదానితో ఒకటి మ్యాచ్ అవ్వదు, అన్నీ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అయితే మనకి ఓకే రేడియేషన్స్ అనుకున్నాం, ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది అని అనుకున్నాం. బట్ వాక్యూమ్లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అన్నీ ట్రావెల్ చేసినప్పుడు అవన్నీ కూడా సేమ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి. వాటికి ఏ వేవ్ లెంత్ ఉన్నా సరే అవి వాక్యూమ్లోంచి వెళ్ళినప్పుడు, స్పేస్లో వాక్యూమ్ ఉంటుంది కదా, సో వాక్యూమ్ నుంచి ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే ఒకటే స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తాయి అన్నమాట. అది ఎంత ఉంటుందంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అనమాట. అంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. దాన్ని మనం ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే 2.997925 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ తోటి ట్రావెల్ చేస్తాయన్నమాట వాక్యూమ్లో. ప్రతి ఒక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంతే స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. అండ్ ఈ స్పీడ్ని మనం దేంతో రీప్రజెంట్ చేస్తామంటే సి సింబల్ తోటి రీప్రజెంట్ చేస్తాం. స్పీడ్ ఆఫ్ లైట్ అంటాం అనమాట. అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి ఒకటే స్పీడ్ ఉంటుంది వాక్యూమ్లో, సి తోటి రిప్రజెంట్ చేస్తాం. అండ్ దాని ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్స్ ఉంటాయి. అండ్ స్పీడ్ ఆర్ వెలాసిటీని మనం సితో రిప్రజెంట్ చేస్తాం కదా, దాని ఫార్ములా ఏంటంటే సి = ఫ్రీక్వెన్సీ × వేవ్ లెంత్. ఇది దాని స్పీడ్ యొక్క ఫార్ములా అన్నమాట. అయితే మనకి ఇప్పుడు మనం ఏం చూసాం, స్పీడ్ గురించి చూసాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఒక చార్జ్డ్ పార్టికల్ అనేది ఎలక్ట్రికల్ ఫీల్డ్ని రిలీజ్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అది ప్రొడ్యూస్ చేసి బయటికి ట్రాన్స్మిట్ చేస్తుంది. అలా ట్రాన్స్మిట్ చేసినప్పుడు అది వేవ్లో వెళ్తుంది. ఆ వేవ్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాము. సో దానిలో ఏదైతే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందో అది, ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అండ్ ఈ రెండు కూడా వేవ్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుందో దానికి కూడా పర్పెండిక్యులర్గా అంటే 90 degreesలో ఉంటుంది అని అనుకున్నాము. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో డిఫరెంట్ రేడియేషన్స్ ఉంటాయి, వాటికి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అండ్ వేవ్ లెంత్స్ ఉంటాయి అని అనుకున్నాం. అవి ఏంటో చూసాం. అండ్ స్పీడ్ కూడా చూసాం. ఇప్పుడు ఇంకొక క్వాంటిటీ ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే వేవ్ నెంబర్ అంటాం అన్నమాట. న్యూ బార్తో రీప్రజెంట్ చేస్తాం. సో ఈ వేవ్ నెంబర్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడు కూడా వేవ్ నెంబర్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్కి రెసిప్రోకల్ ఉంటుందన్నమాట. అంటే 1/λ చేస్తే మనకి వేవ్ లెంత్ అనేది వస్తుంది, ఒక పర్టికులర్ రేడియేషన్ యొక్క వేవ్ నెంబర్ అనేది వస్తుంది అన్నమాట. సో మన వేవ్ నెంబర్ అంటే ఏంటంటే ఒక యూనిట్ లెంత్ పర్ యూనిట్ లెంత్కి ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఉన్నాయి అన్నదాన్ని మనం వేవ్ నెంబర్ అంటాం. సో వేవ్ లెంత్ అంటే 2 క్రస్ట్స్కి 2 ట్రఫ్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనుకున్నాం. సో అలానే ఒక యూనిట్ లెంత్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అనుకున్నాం, ఇది ఒక యూనిట్ లెంత్ అనుకుంటే దీనిలో ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్లు వచ్చాయి, ఇంత వచ్చింది అలా ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ వచ్చాయి అన్నదాన్ని మనం ఏమంటామంటే వేవ్ నెంబర్ అని చెప్పి అంటాం అన్నమాట. వేవ్ నెంబర్ ఎప్పుడు కూడా 1/λ రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్ ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ దీన్ని మనం సో రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్ కాబట్టి దీన్ని మనకి యూనిట్స్ ఏమవుతాయంటే మీటర్స్ ఇన్వర్స్ ఆర్ లేదు అంటే సెంటీమీటర్స్ ఇన్వర్స్ అని చెప్పి అంటాం అన్నమాట. ఎందుకంటే లాంబ్డా వేవ్ లెంత్ అనేది మీటర్స్ అండ్ సెంటీమీటర్స్లో కొలుస్తాం కాబట్టి దానికి ఇన్వర్స్లో ఈ వేవ్ నెంబర్ ఉంటుంది కాబట్టి సెంటీమీటర్స్ ఇన్వర్స్ ఆ మీటర్ ఇన్వర్స్. సో ఎక్కువగా మనం యూస్ చేసేది ఏంటంటే వేవ్ నెంబర్కి సెంటీమీటర్స్ ఇన్వర్స్ అనేది ఎక్కువగా యూస్ చేస్తాం అన్నమాట. అది వేవ్ నెంబర్ గురించి. సో that's it for the video. I hope you all like this video. Please subscribe to the channel. Thanks for joining us in learning.